జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇందుగలడు అందులేడని సందేహం బోలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందెందే గలడు, దానవాగ్రని వింటే అని చెప్పేసి ఒక పద్యం ఒకటి ఉన్నది. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరోడు వినే ఉంటారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, భగవంతుడు ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉండడని చెప్పి చెప్పడానికి ఆయన సర్వోపగతుడు, అంటే సర్వకాల సర్వావస్థలను అన్నిటి యందు ఆయన ఉండేవాడు అనమాట. ఈ విషయంలో ఏ మాత్రం కూడా ఎవరికి కూడా సందేహమే అవసరం అలా. అందుచేత ఎక్కడైనా సరే ఎక్కడ వెతికినా సరే నువ్వు చూడగలగాలే కానీ అక్కడే ఉంటాడు. ఎవరు? మన స్వామి. అర్థమైందా? ఎందుకంటే మనం ఈ ప్రపంచంలోనే అంతటి ఉత్తమమైన ధర్మంలో మనం పుట్టాం. అసలు హిందువులు నీళ్ళల్లో దైవాన్ని చూస్తారు, గాలిలో దైవాన్ని చూస్తారు, చెట్లల్లో పొట్లల్లో అసలు రాళ్ళల్లో రప్పల్లో అసలు దేవుడు మనం ఎక్కడ చూస్తే అక్కడ దేవుడే. మనం ప్రకృతిని పూజించేవాళ్ళం, మన ప్రకృతిని ఆరాధించేవాళ్ళం. అలాంటిది మన హిందువుల యొక్క మూలాలు ప్రపంచంలో నలుమూలల ఎక్కడ బట్టా ఏ దేశంలో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా మన ఆనవాళ్ళు మన మూలాలే ఉన్నాయి. హిందుత్వ ఆనవాళ్ళు. విగ్రహాలు బయటపడినాయి అంటారు, దానికి సంబంధించిన మూలాలు ఆధారాలు ఏవేవో బయటపడినాయి అంటారు. ప్రపంచంలో అమెరికా, ఆఫ్రికా, ఐరోపా అక్కడ ఇక్కడ అనేసి అంత గొప్పదయ్యా మన సనాతన ధర్మము. అర్థమైందా? ఈ ప్రపంచంలో ఏకైక అతి పురాతన ధర్మం ఏదైనా ఉండదంటే అది మన సనాతన ధర్మం మాత్రమే. నేను ఇప్పుడు చెప్పబోయే న్యూస్ కూడా దీనికి సంబంధించిందే. న్యూస్ మాత్రం అల్టిమేట్, వేరే మాటేలే, ఇంకా వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంతే. మీరు సంబాల్ గురించి అందరూ కూడా వినే ఉంటారు. ఈ సంబాల్ అనేది ఉత్తరప్రదేశ్లోని ఒక పట్టణం. ఈ సంబాల్ పట్టణము సంబాల్ అనే జిల్లాలో ఉన్నది. ఈ సంబాల్ జిల్లా ఈ సంబాల్ జామా మసీదు విషయంలో జరిగిన గొడవలు అన్నీ ఇన్నిగావు. నిజానికి సంబాల్ జామా మసీదు ఉన్న చోట హరిహర మహల్ అనేది ఉండింది. 1520వ సంవత్సరంలో మన హరిహర మహల్ను ధ్వంసం చేసి దాని గోడల మీదనే దాని పునాదుల మీదనే ఈ సంబాల్ జామా మసీదు నిర్మించారు. ఈ సంబాల్ జామా మసీదును నిర్మించింది కూడా ఎవరో తెలిసిన మన దేశ దురాక్రమణ దానేటువంటి మొఘల్ చక్రవర్తి బాబర్ గాడే. ఈడొక పెద్ద మతోన్మాది, సైకోగాడు, సైకో ఫెలో. ఎక్కడ దేవాలయాలు కనపడినా వాటిని పడగొట్టి దేవతామూర్తుల విగ్రహాలను పగలగొట్టి వాటిపైనే అప్పట్లో మసీదులు నిర్మిస్తూ ఉన్నాడు వీడు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఉండేటటువంటి ఈ రామాలయాన్ని కూలదోసి దాని స్థానంలో బాబ్రీ మసీదు నిర్మించింది కూడా ఈ బాబర్ గాడే. మీకు తెలుసు కదా. ఇక ఈ సంబాల్ జామా మసీదు కాదని అది హరిహర మహల్ అని చెప్పేసి మన లాయర్లో ఈ సంబాల్ కోర్టుకు వెళ్ళడంతో సంబాల్ జిల్లా కోర్టు ఆ సంబాల్ జామా మసీదులో ఆర్కియాలజీ సర్వే చేపట్టాలని చెప్పేసి తీర్పునివ్వడం. ఆ తర్వాత వచ్చేసి అక్కడ గొడవలు జరిగి 6 మంది జిహాదీగాళ్ళు వాళ్ళే కొట్టుకొని చావడం. ఇదంతా కూడా మీకు తెలిసిన స్టోరీనే. ఈ విషయాన్ని నేనే చాలా వీడియోలో చెప్పిన. అయితే గతం వారం రోజుల నుంచి ఈ సంబాల్ పోలీసులు ఆ ప్రాంతంలో మొత్తం కూడా సెర్చ్ ఆపరేషన్లు జరుపుతూ ఉంటే సడన్గా ఒక శివాలయం వెలుగులేకొచ్చింది. ఈ శివాలయాన్ని సంబాల్లోని కగ్గు సరాయ్ ప్రాంతంలో ఈ ఉత్తరప్రదేశ్ పోలీసులు అయితే కనిపెట్టినారు. ఈ శివాలయంలో మహాశివలింగంతో పాటు ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు, ఇతర హిందూ దేవి దేవతామూర్తుల విగ్రహాలు కూడా వెలుగులేకొచ్చాయి. అసలు ఇక్కడ ఒక శివాలయం ఉండాలని చెప్పేసి ఇంతవరకు ఎవరికి కూడా తెలియదంట. పైగా ఇదేం చిన్న శివాలయం ఏం కాదు, మొత్తం మీద 3 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి భవ్యమైన దివ్యమైన శివాలయం అది. ఇక ఆ ఆలయంలో ఉన్నటువంటి ఒక శివలింగం, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు, ఇతర దేవీ దేవతల మూర్తుల విగ్రహాలన్నీ కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయంట. నిజానికి సంబాల్లోని ఈ కగ్గు సరాయ్లో హిందువులు ఎక్కువగా నివసించేవాళ్ళంట. ఎప్పుడు? ఇంతకు ముందు చెప్తున్నా కదా. మన బతుకులు కూడా రేపంతే. రేపు ఎవరన్నా సరే మన తర్వాత వాళ్ళు చెప్పుకుంటారు, ఇది నాయన ఇది ఏడవద్దు పలానోళ్ళు హిందువులు అనేవాళ్ళు ఉన్నారంట ఈ మారి అంట అని చెప్పేసి. ఏది? వాళ్ళు ఎవరన్నా చరిత్రకారులు అయితే, లేకపోతే ఇంకా ఆ మాట కూడా ఉండదు. ఏమిటి అసలు హిందుత్వ మూలాలు అనేటి కానీ ఆ మాటలు అనేటి కానీ ఏమి లేకుండా చేసేదానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. మనకే అది అర్థం కావడం లేదు. అయితే ఈ కగ్గు సరాయిలో ఉన్నటువంటి ఆ దేవాలయం చుట్టూరా కూడా హిందువులే ఉంటా ఉన్నారు. కానీ 50 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతాన్ని ఈ జాంబీగాళ్ళందరూ కూడా ఆక్రమించుకున్నారు. అంటే 50 సంవత్సరాల క్రితమే వీళ్ళు ల్యాండ్ జిహాదీ చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఆక్రమించేసుకున్నారు. ఇక అప్పట్లోనే ఉన్నటువంటి సెక్యులర్ ప్రభుత్వాలు ఎవరు అప్పుడు ఉన్నది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే ఉన్నది, ఇంకెవరు ఉన్నారా? మన శివాలయాన్ని శాశ్వతంగా మూసేస్తేనే కదా వాళ్ళకు ఇంకా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుందా. కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో
యోగి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ జరుపుతూ ఉండగా మన శివాలయం విషయం వెలుగులోకి వచ్చింది. అందులో ఉన్నటువంటి విగ్రహాలు కూడా బయటకు వచ్చినాయి. దీంతో ఇక యోగి ఆదిత్యనాథ్ గారు నేరుగా రంగంలోకి దిగిపోయినారు. 50 సంవత్సరాల క్రిందట ఇక్కడ ఎవరు నివసిస్తూ ఉన్నారు, వాళ్ళ భూములను ఇళ్లను ఎలా ల్యాండ్ జిహాద్ చేసి ఆక్రమించుకున్నారు, ఎవరెవరు ఈ దారుణాలకు పాల్పడినారు, ఎవరు ఇక్కడ అక్రమంగా ఇళ్లను నిర్మించుకున్నారు, ఎవరు ఈ దేవాలయాన్ని స్వాధీనం చేసుకొని అక్రమ కట్టడాలను నిర్మించారన్న విషయాలు మొత్తం మీద ఇమ్మీడియట్గా ఈ సిట్కు దర్యాప్తుకి అయితే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ను కూడా పోలీసులు రెడీ చేసి సిద్ధంగా ఉంచారంట. ఇక ఈ సిట్టు తన దర్యాప్తును పూర్తి చేయగానే ఈ శివాలయాన్ని దాని పరిసర ప్రాంతాలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉండాలి. స్వాధీనం చేసుకోవడమే కాకుండా వాటిని తిరిగి హిందువులకి అప్పగించున్నారు. అదే ఆ విషయము. చూడండి, నేను ఎన్ని న్యూస్ వస్తే నా దృష్టికి అన్నీ కూడా తీసుకొచ్చి మీ ముందు పెడతా. ఇంకా నిర్ణయం మీ చేతుల్లోనే పెడతా. మీరు ఏది కావాలంటే అది ఆలోచించండి, ఏది కావాలంటే అది నిర్ణయం తీసుకోండి, ఎట్ట కావాలంటే అట్టు ఉండండి. అది నా బాధ్యత. అయితే నేను ఏం చేయగలుగుతానో, నేను ఏం చేయగలనో నా శక్తి కాడికి నేను చేస్తాను. ఓకేనా? నేను చెప్పింది మీకు కరెక్టే అనిపిస్తే ఈ వీడియోని మీకు ఎంతమందికి వెళితే మీ శక్తి మేరకు అంతమందికి షేర్ చేయండి. అది గ్రూపులో చేస్తారా, మీ ఫ్రెండ్స్కి చేస్తారా, అది మీ ఇష్టం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరే నా బలం. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను న్యూస్ వినిపించేదానికి కూడా, నేను న్యూస్ సేకరించేదానికి కూడా నాకు అంత ప్రోత్సాహం, ఆదరణ లభించినట్లయితే అది మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు. దయచేసి ఎవరు కూడా లైట్గా తీసుకోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.